Hi friends, welcome to my SR classes. So this is Mahesh, history faculty. ఇవాల్టి మన వీడియోలో భారతదేశంలో భారతదేశ చరిత్రని మూడు భాగాలుగా చేసుకున్నాం. మరి మీరు ఎక్కడ చరిత్ర భారతదేశ చరిత్ర ఎక్కడ డిస్కస్ చేసినా ఎక్కడ చదివినా మూడు భాగాలుగా డిస్కస్ చేయాలి. ఒకటవది ఏన్షియంట్, రెండవది మిడివల్, దెన్ మూడవది మోడర్న్. సో ఏన్షియంట్ అంటే మనకి ఆది నుండి 750 AD వరకు వస్తుంది. మిడివల్ అంటేనేమో 750 AD నుంచి 1750 AD వరకు, అంటే కరెక్ట్గా 1000 సంవత్సరాలు మిడివల్ డిస్కస్ చేస్తాం. దెన్ అదర్వైజ్ మోడర్న్ అంటేనేమో 1750 నుంచి 1950 వరకు, అంటే దాదాపు ఒక 200 సంవత్సరాలు ఆధునిక భారతదేశ చరిత్ర గురించి డిస్కస్ చేస్తాం. ఈ ఆధునిక భారతదేశ చరిత్ర అనేది సెంట్రల్ గవర్నమెంట్లో ప్రతి నోటిఫికేషన్లో మనల్ని అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆధునిక భారతదేశ చరిత్రలోనే జాతీయ ఉద్యమం వస్తుంది. రాష్ట్రాల్లో జరిగేటువంటి ఏపీపీఎస్సీలో కానీ టీజీపీఎస్సీలో కానీ జరిగేటువంటి ఏ నోటిఫికేషన్ అయినా మోడర్న్ మించి మనకి ఎక్కువ క్వశ్చన్లు అడుగుతూ ఉన్నాడు. సో మీకు మన మన యాప్లో ఫుల్ వీడియోస్కి సంబంధించిన క్లాసెస్ కొన్ని రోజుల్లో పెడతాం, వర్క్ నడుస్తూ ఉంటుంది. సో మనకు ఉన్నటువంటి విషయం ఏంటంటే మోడర్న్లో మనకి మోడర్న్ స్టార్ట్ చేయాలి అంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీ స్టార్ట్ చేయాలంటే మొట్టమొదటిగా మనం ఎవరి గురించి డిస్కస్ చేసుకోవాలి సార్ అంటే ఐరోపా వర్తకుల గురించి డిస్కస్ చేయాలి. ఎవరి గురించి అండి? సో ఐరోపా వర్తకుల గురించి మనం డిస్కస్ చేయాలి. భారతదేశంలోకి ఐరోపా వర్తకులు ఎప్పుడైతే వచ్చారో, అంటే ఐరోపా వర్తకులు అంటే ఎవరెవరు వస్తారు మనకి? పోర్చుగీస్ వాళ్ళు వస్తారు, డచ్ వాళ్ళు వస్తారు, బ్రిటిషర్స్ ఆంగ్లేయులు వస్తారు, డేన్స్ వచ్చారు, లాస్ట్కి మనకి ఫ్రెంచ్ వారు వచ్చారు. సో దిస్ ఈజ్ ద ఆర్డర్ అనమాట. ఒక్కొక్కళ్ళు భారతదేశంలోకి ఎలా వచ్చి వ్యాపారం చేశారు. వ్యాపారం కూడా ఏ కంపెనీ పేరుతో చేశారు? ఈస్ట్ ఇండియా అనేటువంటి కంపెనీ పేరుతో, ఈస్ట్ ఇండియా అనేటువంటి కంపెనీల పేరుతో 1500లో మనకి పోర్చుగీస్ వాళ్ళు రావడం, 1508లో డచ్ వాళ్ళు రావడం, 1608లో మనకి ఆంగ్లేయులు రావడం. ఓకే, తర్వాత వచ్చినటువంటి సో భారతదేశంలో 1 by 1 భారతదేశంలో ఐరోపా వర్తకులు భారతదేశంలోకి వచ్చి వ్యాపారం కోసం వచ్చి చిట్ట చివరిసారిగా పరిపాలన కొనసాగించి దీంట్లో ఎవరెవరైతే అంటే మనం చెప్పుకున్నటువంటి ఫ్రెంచ్ పోర్చుగీస్ వాళ్ళు కానీ, డచ్ వాళ్ళు కానీ, డేన్స్ వాళ్ళు కానీ, ఫ్రెంచ్ వాళ్ళు, వీళ్ళందరినీ కూడా ఓడగొట్టి వాళ్ళందరి చేతిలో తెచ్చుకున్నటువంటి ఏకైక వ్యక్తులు ఎవరు సార్ అంటే ఇంగ్లాండ్ సామ్రాజ్యం, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అంటే భారతదేశంలోకి బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా అనేటువంటి కంపెనీతో వచ్చారు కాబట్టి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో భారతదేశంలోకి ఈ నలుగురిని ఎప్పుడైతే జయించారో, స్థానికంగా ఉన్నటువంటి రాజులను ఎప్పుడైతే జయించారో తర్వాత వాళ్ళు పరిపాలన కొనసాగించారు. ఇదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్ అంటే ఐరోపా వర్తకుల నుంచే స్టార్ట్ అయింది. అసలు ముందు భారతదేశంలోకి ఐరోపా వర్తకులు ఎలా వచ్చారనేదే ఈ చాప్టర్ యొక్క నేపథ్యం. అందుకని మనం ఈ చాప్టర్ థంబ్నైల్ కూడా ఏం పెట్టుకున్నాం సార్ అంటే ద గ్రేట్ యూరోపియన్ పర్సన్ ఎవరు సార్ అంటే వాస్కోడి గామా. భారతదేశంలో వాస్కోడి గామా ఎప్పుడైతే అడుగు పెట్టాడో, ఎప్పుడైతే భారతదేశానికి సముద్ర మార్గాన్ని వాస్కోడి గామా కనిపెట్టాడో అదొక బ్లాక్ డేగా చెప్పుకోవచ్చు ఆ రోజుని మనం. ఆ రోజు నుంచి వచ్చినటువంటి మిగతా ఐరోపియన్స్ ఎవరైతే యూరోపియన్లు ఉన్నారో వాళ్ళంతా భారతదేశంలో ఉన్న సంపదను కొల్లగొట్టారు. భారతదేశంలో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి వ్యవస్థ మొత్తాన్ని కూడా నాశనం చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ దొరికినటువంటి స్పైసెస్, ఇక్కడ దొరికినటువంటి ఏదైతే మిరియాలు ఉన్నాయో ఆ మిరియాలని వేరే దేశాలకి తీసుకెళ్ళి వాళ్ళ ప్రాంతాలకు తీసుకెళ్ళి దాదాపు 27 రెట్లతో, ఇక్కడ ₹1 కొన్నటువంటి మిరియాలని 27 రూపాయల రెట్లతో ఆ ప్రాంతంలో అమ్ముకునే ప్రయత్నం చేశారు. దీని అంతటికీ కారణం ఐరోపా వర్తకులు భారతదేశంలోకి రావడం. అయితే మొట్టమొదటిగా ఐరోపా వర్తకులకు సంబంధించి ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఏమన్నారు సార్ అంటే 17 మే 1498, చాలా చాలా ఇంపార్టెంట్. 17 మే 1498 ఒకసారి మీరు గమనించుకున్నట్లయితే బ్లాక్ డే అని పిలవాలి భారతదేశాన్ని. ఏం జరిగింది? 17 మే 1498 పోర్చుగల్ నుంచి వచ్చినటువంటి ఒక నావికుడు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టాడు. అదేంటి సార్ సముద్ర మార్గాన్ని కనిపెట్టడం ఏంది? ఏన్షియంట్లో మనం చదువుకున్నాం కదా, రోమన్తో భారతదేశంలో అత్యంత వాణిజ్యంగా అత్యంత వ్యాపారం జరిగిందని చెప్పుకున్నాం కదా, రోమన్లు భారతదేశానికి వచ్చారని చెప్పుకున్నాం కదా, ఏన్షియంట్లో చెప్పుకున్నాం, మిడివల్లో చెప్పుకున్నాం. మళ్ళీ ఇప్పుడు సముద్ర మార్గాన్ని కనిపెట్టలేదు ఏంటి సార్? ఈ డౌటే మనకు రావాలి.
ప్లినీ తను రాసినటువంటి న్యాచురల్ హిస్టరీ అనేటువంటి గ్రంథంలో కానివ్వండి, మెగస్తనీస్ తను రాసినటువంటి ఇండికా అనేటువంటి గ్రంథాల్లో కానివ్వండి, అంతర్జాతీయ వ్యాపారం సమృద్ధిగా జరుగుతుందని రాశారు. రోమన్లు ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకొని ఇక్కడున్న సంపదను తీసుకెళ్తున్నారని ప్లినీ రాశాడు. మరి అంత జరిగినటువంటిది మళ్ళా ఈ వాస్కోడిగామా అనే పర్సను ఐరోపా నుండి భారతదేశానికి నూతన సముద్ర మార్గాన్ని కనిపెట్టడానికి గల కారణం ఏమిటి, ఎందుకు కనిపెట్టాల్సి వచ్చింది? యాక్చువల్లీ మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఒకానొక సందర్భంలో ఏం జరిగింది సరే అంటే, అసలు ఎందుకు ఈయన సముద్ర మార్గాన్ని కనిపెట్టాడు ఒకసారి చూసుకుందాం. ఈయన సముద్ర మార్గాన్ని ఎలా కనిపెట్టాడు సరే అంటే, సో ఇది భారతదేశం అనుకోండి, దీన్ని మనము బే ఆఫ్ బెంగాల్ అని పిలుస్తాం, అంటే బంగాళాఖాతం అని పిలుస్తాం. ఇదేమో హిందూ మహాసముద్రం, ఇదేమో హిందూ మహాసముద్రం, ఓకేనా? సో ఇదేమో హిందూ మహాసముద్రం, దెన్ ఇదేమో అరేబియా మహాసముద్రం, ఇది వచ్చేసేమో అరేబియా మహాసముద్రం. అంటే ఆయన ఎలా సముద్ర మార్గాన్ని కనిపెట్టాడు, రావడానికి గల కారణాలు ఏంటో చూస్తున్నాం, ఓకేనా? సో ఇలా చూసుకున్నట్లయితే ఇదంతా కూడా సముద్ర మార్గమే, ఇదంతా సముద్ర మార్గమే, ఓకేనా? సో ఈ ప్రాంతం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ ఎర్ర సముద్రం ఉంటుంది, ఇక్కడ కొంచెం భూభాగం ఉంది. ఈ భూభాగం దగ్గరే మనకి గొడవ స్టార్ట్ అయింది. 160 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి భూభాగం ఉంది ఇక్కడ. ఈ పై భాగం ఏముంచారంటే మధ్యధారా సముద్రం ఉంది. ఏ సముద్రం అండి? మధ్యధారా సముద్రం. సో ఇవన్నీ ఐరోపా దేశాలు. ఐరోపా ఉంది ఇక్కడ, ఇక్కడ వచ్చేసేమో ఆఫ్రికా ఖండం ఉంది, ఓకేనా? ఇటేమో నార్త్ అట్లాంటిక్ ఉంది, సౌత్ అట్లాంటిక్ ఉంది, ఇటేమో నార్త్ అమెరికా ఉంది, ఇటేమో సౌత్ అమెరికా ఉంది, ఓకేనా? సో వీటన్నిటిని ఒకసారి మనం గమనించుకున్నట్లయితే ఆయన సముద్ర మార్గాన్ని ఎలా కనిపెట్టాడు ఏంటి అంటే, మధ్యయుగంలో 15వ శతాబ్దంలో ఆల్ ఆఫ్ సడన్ గా, అంటే భారతదేశంలో ప్రాచీన భారతదేశంలో సముద్ర మార్గం ఎలా ఉండేది సార్ అంటే, ఐరోపా నుంచి ఉన్నటువంటి వర్తకులు ఎవరెవరు సార్ అంటే మనకి పోర్చుగీస్ నుంచి, స్పెయిన్ అండి. ఎక్కడి నుంచి అండి? స్పెయిన్. పోర్చుగీస్ నావికులు కానీ ఐరోపా నుంచి ఎక్కడికి వచ్చేవారు సార్ అంటే మధ్యధారాకు రావడం. మధ్యధార నుంచి ఒక రోడ్డు మార్గం ఉంది, ఈ రోడ్డు మార్గం గుండా మళ్ళా వాళ్ళు వెహికల్స్ తీసుకొని మళ్ళా ఎర్ర సముద్రానికి రావడం. ఎర్ర సముద్రం నుంచి మళ్ళా ఓడల్ని తీసుకొని అరేబియా మహాసముద్రం నుంచి భారతదేశానికి ఎంటర్ అయ్యేవారు. అనేక రకాలుగా ఇదంతా కూడా మనకి దాదాపు ఒక 1500-1400 సంవత్సరాల పాటు భారతదేశంలో, ఓకేనా, ఒక భారతదేశంలో ఈ యొక్క అంతర్జాతీయ వ్యాపారం జరిగింది. ఆల్ ఆఫ్ సడన్ గా ఎప్పుడైతే ఇక్కడ ఈ మధ్యధార సముద్రానికి ఎర్ర సముద్రానికి మధ్య ఇక్కడ ఈజిప్ట్ ఉంటుంది. ఏముంటుందండి? ఈజిప్ట్. ఈ ఈజిప్ట్ ని ఎవరు పరిపాలిస్తున్నారు సరే అంటే టర్కిష్ సుల్తాన్ పరిపాలిస్తున్నాడు. ఎవరండి? టర్కిష్ సుల్తాను. వాడి పేరు ఏం పేరు సార్ అంటే మిస్టర్ మహమ్మద్ అనేటువంటి ఒక టర్కిష్ సుల్తాన్ పరిపాలిస్తున్నాడు. ఎప్పుడైతే ఈజిప్ట్ ప్రాంతాన్ని టర్కిష్ సుల్తాన్ పరిపాలించడం స్టార్ట్ చేశాడో, ఆ టర్కిష్ సుల్తాన్కి ఐరోపా వర్తకులకి, ఐరోపాలో పరిపాలించేటువంటి రాజులకి పడేది కాదు. అప్పుడు ఈ టర్కిష్ అనేటువంటి మహమ్మద్ అనేటువంటి రాజు ఈజిప్ట్ పరిపాలిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఏం చేశాడంటే మధ్యధారా సముద్రానికి ఎర్ర సముద్రానికి మధ్యలో ఉన్నటువంటి రోడ్డు మార్గాన్ని క్లోజ్ చేశాడు. ఎప్పుడైతే వీడు రోడ్డు మార్గాన్ని క్లోజ్ చేశాడో ఐరోపా వర్తకులంతా మధ్యధార సముద్రం నుంచి ఎర్ర సముద్రానికి రావడానికి వీలు లేకుండా పోయింది. సో ఎప్పుడైతే భారతదేశానికి వీళ్ళంతా ఏం చేస్తున్నారు? వస్తున్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు, వెళ్తా ఉన్నారు. భారతదేశంకి వస్తున్నారు, భారతదేశంలో ఉన్నటువంటి సరుకులు మిరియాలన్నింటినీ తీసుకెళ్తా ఉన్నారు, వీళ్ళంతా ఉంది. కానీ ఎప్పుడైతే ఈ టర్కిష్ సుల్తాన్ మహమ్మద్ గేట్ వేసాడో ఇక వెళ్ళలేనటువంటి అవకాశం ఏర్పడింది. ఐరోపా వర్తకులకి, ఐరోపా దేశాలకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆహార సంక్షోభం ఏర్పడింది, వ్యాపారం దెబ్బతిన్నది, దేశాలు గల్లంతా అవుతా ఉన్నాయి. అప్పుడు ఈ ఐరోపా ఖండాల్లో ఉన్నటువంటి అనేక దేశాల్లో ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులందరికీ కూడా నావికులుగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఎక్కడికి వెళ్ళమని చెప్పారు సార్ అంటే, ఎవరైతే ఇండియాకి సముద్ర మార్గాన్ని కనిపెడతారో మీరంతా సముద్ర మార్గాన్ని కనిపెట్టండి మీరు అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా క్లాసులు నిర్వహించేవారు. ఎక్కడి నుంచి పోవాలి, ఎలా పోవాలి ఏంటని. అందులో వచ్చినటువంటిదే ఈ సముద్ర మార్గాన్ని కనిపెట్టడం. ఇది ఎప్పటి వరకు జరిగింది సార్ అంటే
ఇక్కడ సుయాజ్ అనేటువంటి కాలువ తవ్వేంత వరకు, ఏ కాలువ అండి? సుయాజ్ అనేటువంటి కాలువ తవ్వేంత వరకు కూడా, అంటే దాదాపు ఇది మనకి 1498లో ఈ సంఘటన జరిగింది కాబట్టి 1869లో, ఎప్పుడండి? 1869లో మనకి ఏ కాలువ తీశారు సార్ అంటే సుయాజ్ అనేటువంటి ఒక కాలువను తవ్వారు. అప్పుడు మధ్యాహ్న సముద్రం ఓపెన్ అయ్యి ఎర్ర సముద్రంలోకి రావడం, అరేబియా సముద్రం. అంటే అప్పటి వరకు ఒక కొత్త దారి మనకు కావాలని చెప్పేసి ఆ రోజు ఐరోపా వర్తకులు ఆలోచించారు. అందులో భాగంగానే మొట్టమొదటిసారిగా 1486లో మిస్టర్ డయాజ్, ఎవరండి? మిస్టర్ డయాజ్ అనేటువంటి ఒక వ్యక్తి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు సార్ అంటే పోర్చుగీస్ నుంచి స్టార్ట్ అయ్యాడు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు? పోర్చుగీస్. సో పోర్చుగీస్ నుంచి స్టార్ట్ అయినటువంటి డయాజ్ ఇలా నార్త్ అట్లాంటిక్ సౌత్ అట్లాంటిక్ వచ్చి తిరిగి వెనుదిరిగి వెళ్ళిపోయాడు. సో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కోవడంలో విఫలమైనటువంటి మొదటి వ్యక్తి ఎవరు సార్ అంటే డయాజ్. ఏ సంవత్సరం సార్ అంటే 1486. డయాజ్ అనుకోలేకపోయాడు. తర్వాత ఇంకొక వ్యక్తి స్టార్ట్ అయ్యాడు. ఆ వ్యక్తి 1492 మిస్టర్ కొలంబస్. ఎవరండి? కొలంబస్. ఇతను కూడా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెడదామనే బయలుదేరాడు. బట్ ఏంటంటే ఇతను స్పెయిన్ నుంచి బయలుదేరాడు. ఇతను ఇటలీ వాడు, స్పెయిన్ నుంచి బయలుదేరాడు. స్పెయిన్ నుంచి బయలుదేరినటువంటి ఈ కొలంబస్ ఇలా వచ్చేసరికి అతనికి ఇక్కడ ఒడ్డు తగిలింది. అంటే దాదాపు అతను ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగారు? 5000 కిలోమీటర్లు రాగానే ఒక ఒడ్డు తగిలింది. ఆ ఒడ్డు తగిలితే ఒడ్డు తగిలింది కాబట్టి ఇది భూమి గుండ్రంగా ఉంటుందనేది కొలంబస్ యొక్క ఆలోచన. ఒడ్డు తగిలేసరికి ఇదే భారతదేశం అనుకొని తిరిగి ఐరోపా కంట్రీస్కి వెళ్ళి భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టాడని చెప్పాడు. నిజానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టాడు, ఆ భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టలే. కొలంబస్ ఏం కనుక్కున్నాడు సరే అంటే ఒక కొత్త ఖండాన్ని కనుక్కున్నాడు. ఆ ఖండానికి ఏం పేరు పెట్టారు సరే అంటే అమెరికా అనేటువంటి పేరు పెట్టారు. అందుకనే అమెరికా డిస్కవర్డ్ బై కొలంబస్. 1492వ సంవత్సరంలో యాదృచ్ఛికంగా భారతదేశానికి సముద్ర మార్గం కోసం బయలుదేరినటువంటి కొలంబస్ యాదృచ్ఛికంగా ఒక ఖండాన్ని కనుగొన్నాడు. ఆ ఖండమే ఈ రోజు ఏమని పిలుస్తున్నారు సార్? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఎందుకనే ఈ ప్రాంతానికి సౌత్ అమెరికాకి రావడం జరిగింది, పైనేమో నార్త్ అమెరికా ఉంటుంది. సో 5000 కిలోమీటర్లు ప్రయాణించినా కానీ భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టలేకపోయారు. కొలంబస్ పాపం తను కనుక్కుంది నేను అమెరికా అని చెప్పేసి ఆయన కూడా తెలియడు, తర్వాత చనిపోయాడు. ప్రపంచానికి కొలంబస్ కనుక్కుంది అమెరికా అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే అమెరిగో వెస్మూకీ. ఎవరండి? అమెరిగో వెస్మూకీ అనేటువంటి వ్యక్తి ప్రపంచానికి కొలంబస్ కనుక్కుంది భారతదేశానికి సముద్ర మార్గం కాదు, కొలంబస్ ఒక కొత్త ఖండాన్ని కనుగొన్నాడని చెప్పాడు. ఆ ఖండానికే అమెరికా అనేటువంటి పేరు పెట్టారు. సో మనకు రావాల్సింది ఏంటి? భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టడం రావాలి. తర్వాత 1498 ఎగ్జాక్ట్ గా మే 17న పోర్చుగల్ నుంచి ఒక నావికుడు స్టార్ట్ అయ్యాడు. అతని పేరే ఏం పేరు సార్ అంటే వాస్కోడిగామా. ఏం పేరండి? వాస్కోడిగామా. ఈయన ఎలా కనుక్కున్నాడు చూద్దాం. ఇతను యాక్చువల్లీ పోర్చుగీస్ నుంచి స్టార్ట్ అయ్యాడు. పోర్చుగీస్ నుంచి నార్త్ అట్లాంటిక్ వచ్చాడు, నార్త్ అట్లాంటిక్ నుంచి సౌత్కి వచ్చాడు. సౌత్ నుంచి ఇక్కడ ఆఫ్రికాలో ఒక చివరి ప్రాంతం ఉంది, ఆఫ్రికా ఖండంలో ఒక చివరి ప్రాంతం ఉంది. దాన్ని ఏమని పిలుస్తారు సార్ అంటే కేప్ ఆఫ్ రూట్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? కేప్ ఆఫ్ రూట్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. సో ఈయన సౌత్ అట్లాంటిక్ నుంచి చివరిగా ఆఫ్రికాలోని చివరి ప్రాంతానికి వచ్చి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిస్తారంటే ఈ ప్రాంతంలో ఒక దీవి ఉంది. ఆ దీవి పేరు ఏం పేరు సార్ అంటే మడగాస్కర్ అనేటువంటి ఒక దీవి ఉంది. ఏ దీవి అండి? మడగాస్కర్. సో ఇతను కేప్ ఆఫ్ రూట్ నుంచి బయలుదేరి ఈ యొక్క మడగాస్కర్ అనేటువంటి దీవి దగ్గరికి వెళ్తే ఓకేనా, ఇక్కడికి వచ్చి ఆగినటువంటి వాస్కోడిగామాకి అర్థం కావట్లే. ఏమర్థం కావట్లేదు అంటే భారతదేశానికి ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. బాగానే వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? పోర్చుగీస్ స్టార్ట్ అయిన నార్త్ అట్లాంటిక్ నుంచి, నార్త్ నుంచి సౌత్కి, సౌత్ నుంచి ఆఫ్రికాలో చివరి ప్రాంతానికి, చివరి ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వచ్చాడు. ఇక్కడి నుంచి ఏం చేయాలో అర్థం కాక అక్కడ ఒక భారతీయుడు పరిచయం అయ్యాడు. అతని పేరే ఓకేనా అబ్దుల్ మజీద్. ఎవరండి? అబ్దుల్ మజీద్ అనేటువంటి ఒక వజ్రాల వ్యాపారి అతనికి పరిచయం అయ్యి మడగాస్కర్ దీవి నుంచి ఇలా చక్కగా వెళితే నీకు భారతదేశం వస్తుందని వాస్కోడిగామాకు చెప్పినటువంటి వ్యక్తి ఎవరు సారా అంటే మిస్టర్ అబ్దుల్ మజీద్. ఎప్పుడైతే అబ్దుల్ మజీద్ ఈ విషయాన్ని చెప్పాడో
మడగాస్కర్ నుంచి లెఫ్ట్ తీసుకున్నటువంటి వాస్కోడి గామా అదే ప్రాంతం గుండా పై ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏ ప్రాంతం తగిలింది సార్ అంటే క్యాలికట్ అనేటువంటి ఒక ప్రాంతం తగిలింది. క్యాలికట్ ఎక్కడ వస్తుంది సార్ అంటే కేరళ. సో మడగాస్కర్ నుంచి డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళిపోయారు సార్ అంటే కేరళలోని క్యాలికట్కి వెళ్ళాడు. క్యాలికట్కు వెళ్ళగానే అతనికి అర్థమైపోయింది వచ్చింది భారతదేశమే, ఇది భారతదేశము ఒడ్డే అని చెప్పేసి అప్పుడు ఈ క్యాలికట్ ను పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరు సార్ అంటే ఇది ప్రీవియస్ అడిగినటువంటి బిట్టు జామరూన్ అనేటువంటి రాజు క్యాలికట్ కి స్వాగతం పలికాడు, వెల్కమ్ పలికాడు. ఈ విధంగా భారతదేశానికి 17వ తారీఖు మే నెల 1498వ సంవత్సరంలో వాస్కోడి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టాడు. మొట్టమొదటిగా భారతదేశం సముద్ర మార్గాన్ని కనిపెట్టి విఫలమైనటువంటి వ్యక్తి ఎవరు సరే అంటే డయాజ్ అని చెప్పండి. అమెరికాను కనుగొన్న వ్యక్తి ఎవరు సరే అంటే కొలంబస్ అని చెప్పండి. ఓకేనా? ఎగ్జాక్ట్ గా వాస్కోడి గామా భారతదేశం సముద్ర మార్గాన్ని ఎప్పుడు కనిపెట్టాడు అంటేనేమో 17 మే 1498 అని చెప్పండి. అంటే వాస్కోడి గామా పోర్చుగీస్ నుంచి నార్త్ అట్లాంటిక్ నుంచి సౌత్ అట్లాంటిక్ నుంచి ఆఫ్రికాలో చివరి ప్రాంతము, దాని పేరు కేప్ ఆఫ్ రూట్ నుంచి మడగాస్కర్ దీవి, మడగాస్కర్ నుంచి క్యాలికట్. ఇలా ఈ మొత్తం తిరగడానికి దాదాపు వాస్కోడి గామకు 16,000 కిలోమీటర్ల పొడవు ఉందన్నమాట. అదే నువ్వు ఈ ఈజిప్ట్ దగ్గర ఉన్నటువంటి మహమ్మద్ గనక ఆ రోజు గేటు వేయకుండా ఉన్నట్లయితే మధ్యధరా నుంచి ఎర్ర సముద్రం నుంచి అరేబియా నుంచి ఇండియాలోకి వస్తే దానికి అయ్యేటువంటి కేవలము 6,000 కిలోమీటర్లు మాత్రమే ఖర్చు అవుతూ ఉంటుంది. అదే ఇలా రౌండ్ గా తిరిగినందుకు 16,000 కిలోమీటర్లు ఖర్చు అవుతుంది. సో ఇలా దాదాపు 1498 నుంచి 1869 సుయాజ్ కాలం తెరిచేంత వరకు 160 కిలోమీటర్లు ఉన్నటువంటి ఒక భూభాగాన్ని 2 ఓడలు పట్టేంత ఒక కాలువ దవ్వారు. దాన్నే సుయాజ్ కాలం అంటారు. 1869వ సంవత్సరంలో సుయాజ్ కాలం తవ్వేంత వరకు కూడా వర్తకం మొత్తం ఐరోపా నుంచి, నార్త్ అట్లాంటిక్ నుంచి, సౌత్ అట్లాంటిక్, ఆఫ్రికా నుంచి మడగాస్కర్ నుంచి ఇండియాకి జరిగింది. ఇలా భారతదేశానికి సముద్ర మార్గాన్ని వాస్కోడి గామా కనిపెట్టడం జరిగింది. అదే 17 మే 1498న వాస్కోడి గామా భారతదేశంలోకి అడుగుపెట్టి భారతదేశంలో ఉన్నటువంటి మిరియాలను దాదాపు 27 రెట్లతో, ఎంత రెట్లండి? 27 రెట్లతో తన యొక్క ఐరోపా దేశాలకు వెళ్ళి అత్యంత ధనవంతుల్లో ఒక వ్యక్తిగా మారాడు. వాస్కోడి గామా ఇక్కడికి వచ్చాడు. వాస్కోడి గామా ఇక్కడి నుంచి మళ్ళా వెళ్ళాడు. ఇక్కడ ఉన్నటువంటి సంపద మొత్తాన్ని అక్కడికి తీసుకెళ్లాడు, అమ్ముకున్నాడు, మళ్ళా వచ్చాడు, మళ్ళా వెళ్ళాడు, మళ్ళా వచ్చి వాస్కోడి గామా ఇక్కడే చనిపోయాడు. వాస్కోడి గామా సమాధి కూడా ఎక్కడ ఉంది సరే అంటే ఓకేనా కేరళలోని కొచ్చిన్లో ఉంది. కొచ్చిన్లో వాస్కోడి సమాధి ఉంది. సో భారతదేశంలోకి వచ్చినటువంటి వర్తకులు ఎవరైతే ఉన్నారో, సో భారతదేశంలో వచ్చినటువంటి ఓకేనా వర్తకుల ఆర్డర్ ఏం సరే అంటే మొట్టమొదటిగా భారతదేశానికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? వాస్కోడి గామా. ఎప్పుడు వచ్చాడు? 17 మే 1498న రావడం జరిగింది. సముద్ర మార్గాన్ని కనిపెట్టి విఫలమైనటువంటి వ్యక్తి ఎవరిని అడిగితే ఏం చెప్తారు? డయాజ్ అని చెప్పండి. అమెరికాను కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఏం చెప్తారు? కొలంబస్ అని చెప్పండి. ఏమని చెప్తారండి? కొలంబస్. సో ఎప్పుడైతే భారతదేశంలోకి వర్తకులు ఒక్కొక్కరు ఎంటర్ అయ్యారో భారతదేశంలో యూరోపియన్స్ కూడా రావడం జరిగింది. ఓకేనా? సో ఐరోపా వర్తకుల క్రమం ఖచ్చితంగా ఎగ్జామ్ లో అడుగుతాడు. ఎవరెవరు వచ్చేసారంటే 1వ పర్సన్ వచ్చేసేమో పోర్చుగీస్ వాళ్ళు భారతదేశంలోకి ఎంటర్ అయ్యారు. ఎవరు వచ్చారండి? పోర్చుగీస్. తర్వాత వచ్చేసి భారతదేశంలోకి ఎవరు ఎంటర్ చేశారంటే డచ్ వాళ్ళు వచ్చారు. తర్వాత ఎవరు వచ్చారు సరే అంటే ఆంగ్లేయులు. ఎవరండి? ఆంగ్లేయులు భారతదేశంలోకి వచ్చారు. తర్వాత ఎవరు వచ్చేసారంటే డేన్స్. నెదర్లాండ్ ప్రజల్ని ఏమని పిలుస్తారంటే డేన్స్ అని పిలుస్తారు. డేన్స్ వచ్చారు. 5వ వ్యక్తులు ఎవరు వచ్చేసారంటే ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు. ఎవరు వచ్చారండి? ఫ్రెంచ్ వాళ్ళు. ఇలా భారతదేశం మొత్తంలో ఐరోపా వర్తకుల వరుస క్రమం చెప్పండి అంటే మొదట పోర్చుగీస్ వాళ్ళు, 2వది డచ్ వాళ్ళు, 3వది ఆంగ్లేయులు, 4వది డేన్స్, 5వది ఫ్రెంచ్. ఈ 5ట్లో కూడా పోర్చుగీస్ వాళ్ళని, డచ్ వాళ్ళని, డేన్స్ వాళ్ళని, ఫ్రెంచ్ వాళ్ళని వీళ్ళందరినీ కూడా ఓడించి ఓకేనా భారతదేశంలో ఏ కంపెనీ బలంగా మారించారంటే ఈస్ట్ ఇండియా అనే కంపెనీ చెప్పండి. ఏ కంపెనీ అండి? ఈస్ట్ ఇండియా అనేటువంటి కంపెనీ పేరు చెప్పండి. ఓకేనా?
బలంగా ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ దాదాపు 1608లో వచ్చి 1857 వరకు భారతదేశంలో పరిపాలించడం జరిగింది. తర్వాత 1858 నుంచి 1947 వరకు కూడా ఓకేనా ప్రజాస్వామ్య ప్రభుత్వంతో ఇంగ్లాండ్ ప్రభుత్వం పరిపాలించడం జరిగింది. ఇదంతా ఒక బర్డ్ ఇస్తున్నా మీకు. అంటే భారతదేశంలో ఆంగ్లేయులు 1608 బెంగాల్లో మొట్టమొదటిగా స్థావరాలను ఏర్పాటు చేసుకుంటే 1947 వరకు అంతే మధ్యలో ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ 1857 సిపాయిల తిరుగుబాటు కారణమైందని చెప్పేసి ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేసి 1858 నుంచి 1947 వరకు కూడా బ్రిటన్ ప్రజాస్వామ్యంతో కూడినటువంటి ఇంగ్లాండ్ ప్రభుత్వం భారతదేశంలో పరిపాలించడం. అప్పటి వరకు గవర్నర్ వ్యవస్థ ఉంటే తర్వాత గవర్నర్ జనరల్ అనేటువంటి వ్యవస్థ రావడం జరిగింది. భారతదేశంలో చిట్ట చివరిగా మనకి ఎవరితో ఎండ్ అవుతుంది సార్ అంటే మౌంట్ బాటెన్. ఎవరండి? మౌంట్ బాటెన్ అనేటువంటి ప్రణాళికతో 1947 దీంతో భారతదేశంలో బ్రిటిష్ వ్యవస్థ క్లోజ్ అయిపోతా ఉంటుంది. ఇది యూరోపియన్లకు సంబంధించి ఐరోపా వర్తకులకు సంబంధించి మనల్ని అడుగుతున్నటువంటి క్రమం. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్లో అడిగాడు. ఏమని అడిగాడు అంటే ఆర్డర్ పెట్టండి అని అడిగాడు. ఆర్డర్ పెట్టండి అంటే ఇలా పోర్చుగీసు, డచ్, ఆంగ్లేయులు, డేన్స్, ఫ్రెంచ్ వారని చెప్పేసి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? భారతదేశానికి మొట్టమొదటిగా సముద్ర మార్గాన్ని కట్టిపెట్టి విఫలమైనటువంటి వ్యక్తి అంటేనేమో డయాజ్ అని గుర్తుపెట్టుకోండి. ఇయర్ వచ్చేసేమో 1486 అని గుర్తుపెట్టుకోండి. ఆ యాదృచ్ఛికంగా ఒక ఖండాన్ని కనుక్కున్నాడు. ఆ ఖండానికి ఏం పేరు పెట్టారు? అమెరికా అని పెట్టారు. అమెరికాను కనుక్కున్న వ్యక్తి ఎవరంటేనేమో కొలంబస్ అని చెప్పండి. ఏ ఇయర్లో అని చెప్తారు? 1492లో అని చెప్పండి. తర్వాత భారతదేశం సముద్ర మార్గాన్ని కనిపెట్టిన వ్యక్తి ఎవరు సార్ అంటే పోర్చుగీస్ నావికుడు. అతని పేరేం పేరంటే వాస్కోడిగామా అని చెప్పండి. ఎగ్జాక్ట్ ఎప్పుడు అంటే 17 మే 1498 అని చెప్పేసి చెప్పండి అనమాట. ఇది మనకున్నటువంటి ఓవరాల్ మ్యాప్. ఒకవేళ పోర్చుగీస్ నావికుడైనటువంటి వాస్కోడిగామా ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు సార్ అంటే పోర్చుగీస్ నుంచి నార్త్ అట్లాంటిక్, సౌత్ అట్లాంటిక్, ఆఫ్రికాలోని చిట్ట చివరి ప్రాంతమైనటువంటి కేప్ ఆఫ్ రూట్, దెన్ గో టు మడగాస్కర్ దేవి. మడగాస్కర్కి వెళ్ళిన తర్వాత క్యాలికట్కి వెళ్ళాడు. క్యాలికట్ అంటే ప్రస్తుతం కేరళ కిందికి వస్తుంది. ఆ రోజు కేరళను పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరిని అడిగాడు ఎగ్జామ్ లో ప్రీవియస్ లో. ఆ రోజు కేరళను పరిపాలిస్తున్న రాజు జామెరూన్. సో జామెరూన్ ఏం చేశాడు? స్వాగతం పలికాడు. దీంతో ఐరోపా వర్తకులు భారతదేశంలో వ్యాపారం చేయడానికి రావడం జరిగింది అనమాట. ఇందువల్ల భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టాల్సి వచ్చింది. నిజానికి టర్కిష్ మహమ్మద్ ఆ రోజు కనుక గేట్ వేయకపోతే ఇంత కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే టర్కిష్ ప్రభు గేట్ వేయడం స్టార్ట్ చేశాడో వెళ్ళడానికి వీల్లేదు కాబట్టి ఒక కొత్త సముద్ర మార్గాన్ని కనుక్కోవడం జరిగిందనమాట. ఓకేనా? అందుకనే మనకి 17 మే మనకి 1498 అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. ఆల్రెడీ డయాజ్ 1486 అని చెప్పాను. కొలంబస్ 1492 అని చెప్పేశాను. ఓకేనా? ప్రాచీన కాలంలో సుయాజ్ మార్గం ద్వారా వ్యాపారం జరిగింది. తర్వాత సుయాజ్ కాలం వచ్చింది. ఏ టైంలో వచ్చింది? 1869లో వచ్చింది. ఓకేనా? వాస్కోడిగామా కనుగొన్న మార్గాన్ని కేప్ ఆఫ్ రూట్ అంటాం. కేప్ ఆఫ్ రూట్ అంటే ఆఫ్రికాలో చిట్ట చివరి ప్రాంతం అనమాట. ఓకేనా? 1869లో సుయాజ్ కాలువ తవ్వేంత వరకు కూడా మనకి ఈ యొక్క వ్యాపారం ఎక్కడి నుంచి జరిగింది సార్ అంటే కేప్ ఆఫ్ రూట్ వరకే జరిగింది. సో దిస్ ఈస్ ద మెయిన్ యూరోపియన్లకు సంబంధించి ఆ యొక్క వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని ఎలా కనుగొన్నాడు అంటే ఇలా చెప్పుకునే ప్రయత్నం చేయండి. మనకి ప్రీవియస్ అడిగిన ప్రశ్న వాస్కోడిగామా ఎప్పుడు భారతదేశానికి వచ్చాడు? మొదట విఫలమైన వ్యక్తి ఎవరు? అమెరికాను కనుగొందే వ్యక్తి ఎవరు? వాస్కోడిగామా భారతదేశానికి వచ్చినప్పుడు ఆనాడు ఉన్నటువంటి క్యాలికట్ రాజు ఎవరు? ఓకేనా? వాస్కోడిగామా ఇక్కడ ఏ ప్రాంతం, ఇక్కడ నుంచి ఏం తీసుకెళ్లాడు? మిరియాలను తీసుకెళ్లాడు. ఎన్ని రెట్లకు అమ్ముకున్నాడు అంటే 27 రెట్లకు ఎక్కువగా అమ్ముకున్నాడు. వాస్కోడిగామా చెట్టు చివరిగా సమాధి ఎక్కడుందనేడు కొచ్చిన్లో అతని సమాధి ఉంది. ఇది భారతదేశానికి సంబంధించినటువంటి మోడర్న్ ఇండియన్ హిస్టరీలో భారతదేశంలోకి వచ్చినటువంటి ఐరోపా వర్తకుల్లో మొట్టమొదటిగా వచ్చింది పోర్చుగీస్ వాళ్ళు, సెకండ్ వచ్చింది డచ్ వాళ్ళు, థర్డ్ వచ్చింది ఆంగ్లేయులు, ఫోర్త్ వచ్చింది డేన్స్, ఫిఫ్త్ వచ్చింది ఫ్రెంచ్ వాళ్ళు. తర్వాత ఫ్రెంచ్ వాళ్ళకి ఆంగ్లేయులకి గొడవలైనాయి, యుద్ధాలైనాయి. అవే కర్ణాటిక్ యుద్ధాలు. మొదటి కర్ణాటిక్ యుద్ధం, రెండవ కర్ణాటిక్ యుద్ధం, మూడవ కర్ణాటిక్ యుద్ధం, వాటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇది మనకున్నటువంటి వాస్కోడిగామాకు సంబంధించి. ఓకేనా? వీటన్నిటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ రావాలి అంటే మనం పెట్టినటువంటి వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో అయితే అందరూ మన ఛానల్ని ఫాలో చేయండి, షేర్ చేయండి. ప్రతిదీ కూడా షార్ట్ నోట్స్ రాసుకోండి. ఓకేనా? ఇలా ముందుకెళ్తే ఖచ్చితంగా మీరు దీంట్లో వచ్చి బిట్లు మనకు పడే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.